హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. అరే రే రే చంద్రాలు పెద్ద చిక్కొచ్చి పడింది కదరా. సంపదను సృష్టిస్తానన్నావు. ఓ అమ్మో, ఆకాశంలో ఉన్న చందమామని ఇంట్లో పెడతానన్నావు. నీకు 15,000, నీకు 15,000, నీకు 20,000, రైతులకు 20,000, నీకు 18,000. ఓ వాలంటీర్లకు 10,000. ఓ అమరావతి డెవలప్మెంటు. ఓ పోలవరం కట్టిస్తా అన్నావు. ఓ మొత్తానికి ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్ చంద్రాల సారు చాలా కష్టాల్లో ఉన్నాడు. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందంటున్నాడు. తెలుగుదేశం వీడు కూడా ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు అనుకుంటున్నాడు. ఓకే రైట్. చూసావా చంద్రాలు, ఎంఏ ఎకనామిక్స్ 45 సంవత్సరాల ఎక్స్పీరియన్సు. హైదరాబాద్ని ప్రపంచ పటంలో హైదరాబాద్ను సృష్టించానన్నావు, లేకంటే బిల్ గేట్స్ని కలిశానన్నావు. ఎప్పుడు ఇదే నస వ్యాపారం, ఇదే సొద. చూడు పిల్లోడు జగన్మోహన్ రెడ్డి చాలా కామ్గుంటాడు, ఇలాగ డబ్బా కొట్టుకోడు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పర్సనల్గా ఉన్న ఫ్యామిలీ ఉన్నా నింపాదిగా ఉంటాడు. నీలాగా ఏడ్చడు. ఎంతోమంది తిట్టినా వాళ్ళ ఫ్యామిలీని దూషించినా కానీ వాట్ కేర్. నువ్వు పెండ్లాన్ని తిట్టకపోయినా తిట్టారని ఏడ్చి అది నిజమే కానీ అది అబద్ధం అని చెప్పి నువ్వు ఏడ్చి గోలు పెట్టావు. నంబర్ 2, దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని నువ్వే చెప్తావు. మళ్ళీ నువ్వే మరుసటి రోజు వెళ్ళి మీకందరికీ రావులపాలెంలో పైన ఆకాశంలో వర్క్ స్టేషన్లు కట్టిస్తాను, తాటి చెట్టు ఎక్కి కళ్ళు ముంతలు కడతాం కదా, అట్లా వర్క్ స్టేషన్లు అందరికీ పైకి ఎక్కిపోయి మీరందరూ కంప్యూటర్ సిగ్నల్స్ బాగా వస్తాయని ఐడియాలన్నీ చెప్పిన చెత్తాలా చెక్కని రే. నీకేమన్నా రే? అరే నువ్వు మనిషిగా ఎట్లా పుట్టావురా? ఇప్పుడు బీదర్పులు అరుస్తున్నావు కుయ్యో మొర్రో అని. నీ కొడుకు మాత్రం డబ్బంతా సూట్ కేసుల్లో సింగపూర్కి సర్దేస్తున్నాడు. వచ్చే డబ్బులంతా మాత్రం అమరావతిలో ఎందుకురా నీ బూడిదలు పోసిన పన్నీర్ టైపులో ఎందుకురా డబ్బులు వేస్ట్ చేస్తావు? టైం వేస్ట్ కదమ్మా. సర్లే, బేదరుపులు అరుస్తున్న చంద్రబాబు ఎంఏ ఎకనామిక్స్ ఎవరన్నా ఇంటికి సహాయం చేస్తారా, లేకంటే చెప్పుతో కొడతారా, లేకంటే కన్నీళ్ళు గారుస్తారా? చూడండి అబ్బా, ఏదో బాధ.